కొట్టుమిట్టాడుతుంటారు. కానీ యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే, కారణాలు ఏమైనా కానీ నువ్వు కొట్టుకున్నావు కదా, ఆ కొట్టుకున్న తర్వాత కాసేపు రిలాక్స్గా కొట్టుకున్నందుకు ఎంజాయ్ చేయి. ఆ తర్వాత నీ పనిలో ఇన్వాల్వ్ కా, రోజు గడిచిపోని, రాత్రి డిన్నర్ చేయు, కాసేపు వాకింగ్ చేయి. అన్ని పనులు అయిపోయినాక పడుకుందామని దుప్పటి లోపలికి పోయిన తర్వాత జస్ట్ పడుకునే ఒక క్షణం ముందు ఒక 5 minutes వరకు నీ ప్లానింగ్ ఏంటో డిసైడ్ చేసుకో. అంటే రేపటి షెడ్యూల్, నేను మార్నింగ్ 7 to 8 ఇది చేయాలి, 8 to 9 వాకింగ్ చేయాలి, 9 to 12 ఇది, 12 to 4 ఇది, 4 to 8 ఇది, 8 to 10 ఇది, ఇట్లా ప్లాన్ చేసుకొని ఆఖరికి 10 o'clockకి మళ్ళీ నేను దుప్పటి కిందకి పోయి ఆ నెక్స్ట్ డే షెడ్యూల్ ఏంటో ప్లాన్ చేసుకోవాలి అని నువ్వు డిసైడ్ కావు. బస్ సరిపోతుంది. నీ బ్రెయిన్కి వండర్ఫుల్ పవర్ ఉంది. నువ్వు ఎలా అయితే నీ డేని షెడ్యూల్ చేసుకుంటావో అలానే అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ షెడ్యూల్లో నువ్వు కొట్టుకోవడం విషయం షెడ్యూల్ చేసుకోలే కాబట్టి అది తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే రోజు మొత్తంలో నీ షెడ్యూల్ని ప్లాన్ చేసుకోకుండా రాత్రి మాత్రమే ప్లాన్ చేసుకోవాలన్నాను కదా,